మణిపూర్ మహిళలపై జరుగుతున్న మారణ హోమాన్ని అమానవీయ సంఘటనలను యావత్ ప్రపంచం ఖండిస్తూ ఉంటే భారత పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ విమర్శించారు. అంబాజీపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో జంగా గౌతమ్ మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి, వివిధ దేశాలు మానవతావాదులు మణిపూర్ ఘటనను లేవనెత్తి వేలెత్తి చూపిస్తున్నారని, సుప్రీంకోర్టు ఇది నిర్భయ కన్నా ప్రమాదకరమైన సంఘటనని భావించి తన పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణాలపై పనిచేస్తుందని చెప్పి ఇండియా అనే కూటమి ద్వారా అనేక పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రధానమంత్రి స్పందించకపోవడం మణిపూర్ ఘటనను సమర్థిస్తున్నట్లే అని భావించాలని ఆయన తెలిపారు. వైసీపీ వైఖరి ఏంటంటే విజయసాయి రెడ్డి ట్వీట్ ప్రకారం అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే పరోక్షంగా మణిపూర్లో జరిగిన దురాగతాలని, అన్యాయాల్ని ప్రపంచం అంతా ఖండించిన జగన్మోహన్ రెడ్డి బలపరుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మోడీ వెనకాల నిలబడి కాళ్ళకి దండం పెట్టుకుని మొక్కుకుంటా తిరుగుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలన మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని దిగజార్చే విధంగా ఉంది. ఈ మణిపూర్ సంఘటనలో మరోసారి అధికార పక్షం పూర్తిగా దాసోహం అయిపోయింది. నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, మొత్తం ఎంపీలందరూ కూడా దాసోహం అయిపోయారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం. మరో దుర్మార్గం, మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ ఎప్పుడు పిలుస్తాడా అని గేటు దగ్గర కాపలా కుక్కలాగా వెయిట్ చేసేటువంటి రాజకీయం, కుతంత్రమైన రాజకీయం చేస్తా ఉన్నాడు. కనుకనే అతను కూడా మణిపూర్ అంశంలో తన వైఖరిని స్పష్టం చేయాల. అవిశ్వాసం విషయంలో టీడీపీ వైఖరిని కూడా స్పష్టం చేయాల. నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు కూడా ఒక రైట్ హ్యాండ్ గా, జగన్మోహన్ రెడ్డి అంటే లెఫ్ట్ హ్యాండ్ గా ఉండటానికి సన్నద్ధంగా ఉన్నాడు. కానీ దుర్మార్గం ఏమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంతవరకు పార్లమెంట్కి వచ్చి దాని మీద దేశానికి సమాధానం చెప్పలేని దుస్థితి ఉంది. ఈ సంఘటన మణిపూర్ దురాగతాలని అంతర్జాతీయ వేదికలు ఖండిస్తున్న ఐక్యరాజ్య సమితి ఖండించింది, అమెరికా దేశం ఖండించింది, కెనడా దేశం ఖండిస్తుంది, ఆస్ట్రేలియా దేశం ఖండిస్తుంది, బయట మానవతావాదులు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఖండిస్తూ ఉన్నారు. మన దేశంలో ప్రధానమంత్రి ఖండించకపోవడానికి కారణాలు ఏంటి? మణిపూర్లో కుకీ తెగల ప్రజల మీద, అక్కడ క్రైస్తవ చర్చిల మీద జరిగినటువంటి విధ్వంసం మీద యావత్ ప్రపంచం కూడా ఖండిస్తూ ఉన్నది. భారత పార్లమెంట్లో ప్రధానమంత్రి మాట్లాడాలని అనేక